హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. చేసుకుని మన స్టోరీ వింటే ఇది అతను అవసరానికి చేసుకున్నాడు అనటానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ తను యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ అతనేమో ఇష్టపూర్వకంగా అయితే పెళ్లి చేసుకోవాలా. ఇది ఫోర్సిబుల్ మ్యారేజ్ కిందే లెక్క. ఎందుకంటే ఒకవేళ నేను ఇప్పుడు చేసుకోను అని అంటే ఇప్పుడుకి పెట్టే కేసుకి అమ్మాయి అతనికి జాబ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల. ఎందుకు వచ్చిన గోల దానికంటే పెళ్లి చేసుకున్నప్పుడు వేసే కేసులు నార్మల్ ఒక వైఫ్ వేసే కేసుల కింద లెక్క. లీగల్ ప్రాసెస్ ఎందుకు అంటే మ్యారేజ్ అయిన 1 వీక్కే అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. సరే హ్యాపీగానే వెళ్ళాడు, జాబ్ కోసం వెళ్ళాడని చెప్దాం. ఎందుకంటే అతను ట్రైనింగ్ ఉంది కాబట్టి వెళ్ళాడు. వచ్చిన తర్వాత 3 మంత్స్ తర్వాత చూస్తే అప్పటికే వీళ్ళ అమ్మగారు వేరే సపరేట్ ఫ్యామిలీ పెట్టారు. పోనీ అక్కడైనా కంటిన్యూగా ఉన్నాడంటే అక్కడ ఒక 1 వీక్ 10 డేస్కే మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ న్యూసెన్స్లు అంటే తనకు అక్కడి నుంచే తెలుసు. మ్యారేజ్ అయిన తర్వాత తిప్పి కొడితే 10 to 15 డేస్ మ్యారిటల్ రిలేషను. ఒక 2 సార్లు ఓయో రూమ్కి వెళ్ళినారు, రెస్టారెంట్కి పోయారు ఫిజికల్గా కలవడానికి. ఈ 1.5 year మే 2022 నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఈ 2 yearsలో ఇక్కడే క్లారిటీ ఉంది. తిప్పి కొడితే 10-15 డేస్ మ్యారిటల్ రిలేషన్. అంతకుముందు ఎంత సుత్తన్నా కానీ క్రిమినల్ కేసుకి పనికొస్తుంది తప్ప మ్యారిటల్ రిలేషన్కి పనికిరాదు. వన్స్ ఒకసారి లైసెన్స్ వచ్చినాక ఆఫ్టర్ మ్యారేజ్ గురించే మాట్లాడుకోవాలి. ఆ ముందు ఇవన్నీ ఒక స్టోరీ కింద పనికొస్తాయి. ఎలా పరిచయము, ఎలా వీళ్ళిద్దరి మధ్య మ్యారేజ్ దాకా వచ్చింది అనే దానికి స్టోరీ కింద పనికొస్తుంది తప్ప అప్పుడు అలా చేసేసాడు కాబట్టి పనిష్ చేయండి అంటే కుదరదు. మరి ఇప్పుడు రూల్ ఏంటి? మ్యారేజ్ అయ్యి 2 years అయ్యింది. ఈ అమ్మాయిది సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ రాలేదు. సో ఈ మ్యారేజ్ ఖచ్చితంగా ఈవిడ కేసులు ఏమన్నా స్ట్రాంగ్గా ఫైల్ చేస్తే ఏం కేసులు వేయడానికి అవకాశం ఉంది? 498 కేసు ఆల్రెడీ ఫైల్ చేసింది. 498 కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, ఈ 3 కేసులు వేయడానికి అవకాశం ఉంది. ఈ 3 కేసులు ఫైల్ చేస్తే అతను ఆల్రెడీ డైవర్స్ వేయాలి, వేసేసాడు. 4 కేసులు కోర్టుల్లో తిను డైవర్స్కి ఒప్పుకోకపోతే 3 to 5 years నడుస్తాయి. అతని జీవితం 3 to 5 years కోర్టుల చుట్టూ తిప్పి పనిష్ చేయడానికి తనకి రైట్స్ వస్తాయి. లేదు కాంపెన్సేషన్ రూపంలో కొంత అమౌంట్ని ఫైన్ రూపంలో వేసి కాంపెన్సేషన్ వసూలు చేసి అతను పీడా వదిలించుకొని తను కొత్త లైఫ్ లీడ్ చేయడానికి పనికొస్తుందే తప్ప నాకు అదే బొమ్మ కావాలి, ఆ బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి అంటే లీగల్గా కుదరదు. తను ఇప్పుడు మన వాళ్ళు అడిగిన విషయం కూడా ఏంటంటే నాకు తెలిసి టీవీ షోకి కూడా పిలిచేయండి అని. లీగల్గా ఒకసారి ఎంటర్ అయిపోయిన కేసుల్లో టీవీ షోలకు పిలిచినా వాళ్ళు విల్లింగ్గా ఉండాలి, రావాలి అంటే. వస్తేనే మనం కూర్చోబెట్టి మ్యాటర్ సెటిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు తను ఎక్కడ కూర్చోబెట్టినా అతను ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో డెసిషన్ తీసుకోవాల్సిన అవసరమే ఉంటుంది తప్ప ఏ టీవీ షోల్లోనే ఏ పెద్ద మనుషులో పిలిస్తే అతను రాడు. ఎందుకు రాడు అంటే ఆల్రెడీ వాళ్ళకి అడ్వకేట్స్ ఉన్నారు. ఈ మ్యాటర్ ఏం కావాలి? సెటిల్మెంటు. మ్యూచువల్ సెటిల్మెంట్ అయితే వాళ్ళు అడ్వకేట్లు మాట్లాడుకొని మ్యాటర్ సెటిల్ చేస్తారు. కాపురమే కావాలి అంటే అతను కోర్టుకు వెళ్ళిపోయాడు కాబట్టి ఏ టీవీ షోస్కి రాడు. సో ఇప్పుడు తనతో మాట్లాడదాం. అమ్మ మాట్లాడతాను, ఒకసారి వినండి. మీ కేసు ప్రొసీడింగ్స్ ఏం చేస్తే బెటరో. ఇప్పుడు దాకా విన్నారు కదా, ఇది మీ స్టోరీ ఒక రకంగా. సో మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. మిగతా కేసులు కూడా ఫైల్ చేసుకోవడం. మిగతా కేసులు ఏంటి? కాపురానికి తీసుకెళ్ళమనే కేసు ముందు అర్జెంటుగా ఫైల్ చేయండి. మీకు డైవర్స్ ఇవ్వడం ఇష్టం లేకపోతే నువ్వు అతన్ని ఒక 3 to 5 years కోర్టుల చుట్టూ తిప్పాలి అని అనుకుంటే మీ కేసులు మీరు ఫైల్ చేసుకోవాలి. ఏంటి మీ కేసులు? 498 ఆల్రెడీ వేశారు, అది సీసీ నెంబర్ అయ్యేలాగా చూడండి, కోర్టుకు వచ్చేలాగా చూడండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు, అందులోనే మెయింటెనెన్స్ అడగండి. విడిగా మెయింటెనెన్స్ వేయడం కంటే అది బెటరు. కాపురానికి మీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి నేను ఇవ్వనండి అని ఒక కౌంటర్ వేసి ఊరుకుంటే సరిపోదు. ఆర్సీఆర్ కూడా వేయండి. కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు గెలవాలి, ఎవరు కాపురాన్ని తీసుకెళ్ళమనాలా వద్దా అని. కాపురానికి తీసుకెళ్ళమన్నంత మాత్రాన్ని మీరు వెళ్ళిపోయి అతనితో కాపురం చేయలేరు. మేబీ మీరే గెలవచ్చు, అతను డైవర్స్ డిస్మిస్ అవ్వచ్చు ఓ 4-5 years ఫైట్ చేసినాక. ఆ తర్వాత దాని మీద అతను అప్పీల్కి వెళ్తాడు. తీసుకెళ్లే ఉద్దేశం లేని వ్యక్తి ఎంతకాలం అన్నా ఫైట్ చేస్తాడు. ఫోర్స్ఫుల్గా కాపురాలు నిలబెట్టడం అయితే కుదరదు. మీ హస్బెండ్ ఎక్కడికి వచ్చి సెటిల్ చేసుకోవాల్సిన అవసరం లే. మీరు అడుగుతున్న కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, మీరు రెస్టిట్యూషనల్ కంజుగల్ రైట్స్ కేసు వేసినా మీకు కౌన్సిలింగ్ జరిగిద్దమ్మా. లేదా ఇప్పుడు డైవర్స్ కేసు నడుస్తుంది కదా, డైవర్స్ కేసులో మీడియేషన్కి రమ్మని అడగండి. అతనికి డైరెక్షన్ ఇవ్వండి. మాకు డైవర్స్ కేసులో కౌన్సిలింగే జరగలేదు, అతను నాకు వద్దు అని ఒక డైవర్స్ వేసేస్తే అట్లాగా నేను డెసిషన్ తీసుకోవాలంటే అతను నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పమానండి, మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి అని జడ్జి గారిని అడిగే రైట్స్ నీకుంటాయి. అందులో కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. అతను ఖచ్చితంగా అదే అతని కేసు కాబట్టి అతను కోర్టుకి రావాలి, కౌన్సిలింగ్ తీసుకోవాలి. అక్కడ కూడా అతను నాకు ఇష్టం లేదని చెప్పే రైట్స్ అతనికి ఉంటాయమ్మా. అడగడం వరకు నీ బాధ్యత. నువ్వు ఒకవేళ అతన్ని ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, రప్పించుకోవాలి అనుకుంటే మీరు జడ్జి గారిని రిక్వెస్ట్ చేయండి మీడియేషన్కి డైరెక్షన్ ఇమ్మని.
మేడం చెప్పమ్మా. హలో మేడం, ఇందులో మా లాయర్ ఉండి, నేను కూడా తను డైవర్స్ కేసు వేసినాక మేము ఒక లాయర్ ని పెట్టుకోవడం జరిగింది. ఆయన ఉండి అమ్మాయికి మ్యారేజ్ కాలేదని ఆయన పిటిషన్ అంటే రిటర్న్ ఇచ్చింది మేడం, రిప్లై. ఎవరితో మ్యారేజ్ అవ్వలేదని, ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదని అవును మేడం. మీరు ఆ స్టాండ్ మీద ఉండండి, నేను అది మాట్లాడట్లే ఇక్కడ. నేను ఓవరాల్గా ఇలాంటి కేసులు ఎలా ఉంటాయో చెప్పా. ఇప్పుడు మీకు చెప్తున్నది ఏంటంటే, మీకు డైవర్స్ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి కాపురానికి తీసుకెళ్ళమనే కేసు కౌంటర్ కేసు కింద అవుతుందమ్మా. ఆ కేసు వెయ్యండి అంటున్నా. మేడం ఫస్ట్ మ్యారేజ్ గురించి చెప్పుకుంటారా లేదా అనేది అతని దగ్గర ఉన్న ఎవిడెన్స్ల మీద డిపెండ్ అయి ఉంటాయి. అతని దగ్గర ఏ ఎవిడెన్స్లు లేదనుకోండి, మీరు ఒప్పుకోరు కదా. లేదు మేడం, 14 years కింద జరిగింది. ఆయన రీసెంట్ గా అంటే అది ఎట్లెట్నో ఫొటోస్ తీసుకొచ్చి మేడం, అప్పుడు మా దగ్గర కూడా లేవు కానీ అవి ఎట్లా తీసుకొచ్చి. అమ్మాయి, అందుకే నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలోనన్నా చెప్తాను, హానెస్టీగానే ప్రొసీడ్ అవ్వాలి లీగల్గా. హానెస్ట్గా ప్రొసీడ్ అయినప్పుడు అవతల వైపు ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నా అవతల వాళ్ళు భయపడతారు అంతే. కానీ ఇక్కడ నువ్వేమో నాకు ఫస్ట్ మ్యారేజ్ అవ్వలేదండి అని కౌంటర్ వేసావు. అడ్డంగా దొరికిపోలా మీరు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ దొరికింది. మామూలుగానే మీ కేసు నిలబడని కేసు అమ్మా, ఫైట్ చేసుకో అని చెప్తున్నా. ఇలా అయినా కూడా ఇప్పుడు నీకు వచ్చిన లాస్ ఏమీ లేదమ్మా. నువ్వు ఫైట్ చేసుకుంటూ వెళ్ళటమే అది సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీరు రాంగ్గా అబద్ధం చెప్పారు కోర్టుకి, ఫస్ట్ మ్యారేజ్ ఏం అవ్వలేదండి అని. ఇవన్నీ కూడా కొంచెం సైకలాజికల్గా ఇబ్బంది అవుతాయి. కేసులు గెలవడం కూడా కాస్త డౌటే, కానీ ఎక్కువ కాలం అతన్ని తిప్పగలుగుతావు కాబట్టి దానికంటే సెటిల్మెంట్కి వెళ్ళడం బెస్ట్ ఆప్షను. అది నీకు నచ్చితేనే వెళ్ళమని నేను చెప్పట్లా, మీ డెసిషన్ మీది నాన్న. మోనిక గారు, ఈ కేసు విన్న తర్వాత చాలా క్లారిటీ. అమ్మాయి మొండి, స్టబ్బాన్. ఇక ఏదన్నా కానీ ఒకసారి పెళ్ళయింది, ఆ మ్యారేజ్ అలా అయిపోయింది, ఇతను చేసేసుకున్నాను. తిప్పి కొడితే 1.5 2 yearsలో అతను ఉన్నది 10 days. 10 daysకి అతనికి ఒక క్లారిటీ వచ్చింది. ఆ అమ్మాయికి ఆల్రెడీ మైనర్ మ్యారేజ్ అయ్యింది, నాకు ఈ విషయం తెలియదండి అని. అతని స్టాండ్ అతనివి, అతని దృష్టిలో అతను కరెక్ట్. ఇక నిజాలు కోర్టు డిసైడ్ చేయాల్సిందే. ఇది కేసు క్లియర్గా తెలుస్తుందండి. మ్యాక్సిమం అమ్మాయి గెలవడం కష్టం. మేబీ కోర్టు ఏదైనా కాంపెన్సేషన్ ఆర్డర్ చేయడానికి అవకాశం ఉంది, ఈవిడ తీసుకోకపోయినా కూడా. తర్వాత మళ్ళీ హైకోర్టుకు వెళ్తారు, అప్పీల్కి వెళ్తారు, అది తన ఇష్టం. ఓకే రమ్య గారు, ఇప్పటివరకు వచ్చిన ఎన్ని కాల్స్ వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని చక్కగా వింటూ వాటికి పరిష్కారాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.